మనందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వెనుకబడిన తరగతులకి 42% రిజర్వేషన్స్ ఇస్తామని ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లు, అది కూడా ఓన్లీ లోకల్ బాడీస్లలో మాత్రమే. కానీ విద్యా ఉద్యోగాలు మాత్రం ఆ డిక్లరేషన్లో లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా తక్షణ లాభం చూపించుకొని ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీస్ వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీస్లో మేము 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు డిక్లేర్ చేసినారు. ఆ సాధ్యాసాధ్యాలు వాళ్ళకే తెలియదు, అసలు వాళ్ళకి అవగాహన కూడా లేదు ఎట్లా సాధ్యమవుతుంది అనేది. ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్వి. అది కృష్ణమూర్తి వర్సెస్ ఉంది, గవాలి కిషన్ రావు గవాలి కేసెస్ ఉంది, ఇంద్రసాని కేసు ఉంది. 50% దాటకూడదని మనము 34% ఉన్న ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్లో మనకు ఆ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు ఆర్డినెన్స్ తెచ్చి కనీసం 23%కు రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో తెచ్చినాడు. అది ఏదో ఆర్డినెన్స్ తెచ్చి బయటపడ్డాం. కానీ మహారాష్ట్రలో ఇది డెడికేటెడ్ కమిషన్ వేయలేదు, ట్రిపుల్ టెస్ట్ పెట్టలేదు, కులగణన చేయలేదు, ఇది రిజర్వేషన్స్ నిర్ణయించలేదని, మీ రిజర్వేషన్స్ లేకుండానే ఎన్నికలు జరపాలని మహారాష్ట్రలో అక్కడ జడ్జిమెంట్ వచ్చింది. రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు జరిగినాయి. అదే పరిస్థితి మధ్యప్రదేశ్లో వస్తే అక్కడ డెడికేటెడ్ కమిషన్ పెట్టి వాళ్ళకు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ కాబట్టి 36% కాబట్టి అక్కడ 14% బీసీలకు రిజర్వేషన్స్ మధ్యప్రదేశ్లో వచ్చింది. అట్లనే బీహార్ కూడా డెడికేటెడ్ కమిషన్ వేసుకొని కొంచెం అటో ఇటో 50% ఎస్సీ ఎస్టీ ముగ్గురు కలిసి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మొన్న ఎలక్షన్స్ అయినాయో పార్లమెంట్ ఎలక్షన్స్, దానికి 42% ఇస్తామని కనీసము కులగణన చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేకుండే. మేము మరి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ అసోసియేషన్స్ అన్నీ మరి 13 లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇదే రోజు 13 తారీఖు నాడు వెళ్ళి ఒక 45 అసోసియేషన్ని రాహుల్ గాంధీ గారిని కలిసి వాళ్ళు భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు. అది చేస్తున్నప్పుడు వారికి మేము చెప్పినాం, అసలు ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం ఉందా, సామాజిక న్యాయం ఉందా, ఇంకా మన సిద్ధాంతమే ఉందా, రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయరా, రాజ్యాంగంలో అందరికీ ఒక ఒక ఉమ్మడి కుటుంబంలో గుడ్డి ఆయనకు, కండ్లు లేని ఆయనకు, కుంటి ఆయనకు, చదువు రానాయనకు అందరికీ సమానమైన ఆస్తి ఉంటుంది కదా, ఈ ప్రజాస్వామ్యంలో మేమెంతోనో మాకంత కావాలి కదా, ఇది మీకు ఇప్పుడు మీది కూడా పాలసీస్ అవుట్డేట్ అయినాయి, ప్రాంతీయ పార్టీలు అవుట్డేట్ అయినది, ఇంక ఫ్యూచర్ ఓన్లీ సామాజిక న్యాయం మాత్రమే, రాజ్యాంగం మాత్రమే ఈ యొక్క ఎవరైతే ప్రిన్సిపల్ ఒక సిద్ధాంతంగా ముందుకు పోతాయో ఆ పార్టీలకే మన్నన ఉంటుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వారితోని ఏదైతే మేము ఫస్ట్ టైం బీసీలకి బీజేపీకి వ్యతిరేకంగా కొంత మార్పు తీయగలిగినాము, కొన్ని సీట్లు కూడా పెంచుకున్నారు. వాళ్ళ దాంట్లో మేము ఉమ్మడి కూడా కొన్ని, నేను కంచా ఐలయ్య అక్కడ పంచకోళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. బట్ అయినా కూడా రాహుల్ గాంధీ చెప్పినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏమీ అటువంటి యొక్క దిశ వైపుకు నడుస్తున్నట్టు కనబడతలేదు. అందుకని ఇది కూడా మేము కేంద్ర పరిధిలో ఒత్తిడి తెచ్చినందువల్ల ఇప్పుడు కులగణన జరిగింది. ఆ కులగణన జరిగే సందర్భంలో మళ్ళీ మురళీ మనోహర్ గారు మన ప్రొఫెసర్స్ అంతా పెద్దంత సింహాద్రి గారు, తిరుమలి గారు, మిగతా సంఘాలందరూ, శ్రీనివాస్ అందరు కలిసి కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ చేసినారు గవర్నమెంట్కి. మన పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసినారు. కనీసం యాక్ట్ తేవడానికి కూడా సిద్ధంగా లేరు వాళ్ళు. నేను ఒక డ్రాఫ్ట్ యాక్ట్ కూడా తయారు చేసి ఇచ్చిన. 342A(3) కింద రాజ్యాంగం అమెండ్ చేయబడింది 2021లో. మనకు చట్టం చేసుకోవచ్చు, మనకు అధికారం ఇచ్చినారు, స్టాటిస్టికల్ సర్వే యాక్ట్ మీద కూడా మనకు పవర్ ఉంది అని ఇచ్చినాక కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి మరి ఉన్నట్టు కనబడలేదు. కానీ ప్రామిస్ అయితే చేసినారు. ఆ ప్రామిస్ చేసినారు కానీ ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. ఫుల్ఫిల్ చేయొచ్చును, ఒకసారి మనం టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వస్తే ఇది సాధ్యమే,
కానీ ఈ రకంగా చేస్తే సాధ్యమని చెప్పాను. దాని ప్రకారమే ఎట్లా సాధ్యమవుతుందో అని ఈరోజు నేను పీపీటీ ప్రజెంట్ ఇవ్వబోతున్నాను. ఇది మనం ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగమే 106 సార్లు అమెండ్ అయింది. ఇది ఫైనల్ కాదు, ఇది ఒక డ్రాఫ్ట్. సాధ్యమైనంత వరకు నేను చేసిన గొప్పతనం ఏం లేదు. ఆల్రెడీ మన ముందు తమిళనాడు రిజర్వేషన్స్ యాక్ట్ ఉంది, 94 యాక్ట్ ఉంది. 94 యాక్ట్లో క్లియర్ ఇంద్రసాని కేసు జడ్జిమెంట్ 9 మంది జడ్జిమెంట్లు ఇచ్చి 9 మంది ఉన్న న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా ఓవర్కమ్ అయ్యి వాళ్ళు 69% సాధించుకుంటున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 31B కింద 31C కింద ఒక వ్యాలిడేషన్ యాక్ట్ పెట్టుకొని, ఎందుకంటే మనకు ఈ భారతదేశంలో ఇది ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకు సావరెన్ పవర్ ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీకి సావరెన్ పవర్ ఉంటుంది. ప్రజల యొక్క ఉన్న పవర్ అంతా మన నాయకులకు ఇస్తాము. కాబట్టి ఇవాళ కూడా మీరు పేపర్ చూస్తే ఈ రిజర్వేషన్స్ ఏదైనా కూడా ఈ లెజిస్లేటర్స్ చట్టసభల్లో చేయాలి, కానీ మేము చేయలేము. ఇది చట్టసభలో ఉన్న పరిధిలో ఉన్న విషయము. కాబట్టి ప్రజల యొక్క ప్రతినిధుల ఉండేటువంటి యొక్క అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ చట్టం చేసుకోవాలా అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే చట్టాలు చేసేది ఈ లెజిస్లేచర్స్, తర్వాత దాన్ని చట్టాలని అమలు చేసేది అడ్మినిస్ట్రేటర్స్, తర్వాత చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా చూసేది జ్యుడిషియరీది. కాబట్టి జ్యుడిషియరీ ఓన్లీ మనకు కాన్స్టిట్యూషనల్ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందా, అన్రీజనబుల్లా, లేకపోతే డిస్క్రిమినేషన్కి వీలవుతుందా? బట్ ఎనలేని పవర్స్ మనకు చట్టసభలకు లేని పవర్సు ఇంక ఎవరికి, ఏ కోర్టుకు లేదు, ఏ అడ్మినిస్ట్రేషన్కి లేదు. కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ఈ యొక్క చట్టసభలో ఉన్నటువంటి యొక్క ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీపీటీ ప్రజెంట్లో మీకు అవన్నీ వస్తాయి. ఐ విల్ రీడ్ ది పీపీటీ ప్రజెంట్. ఇన్ మద్రాస్ ప్రావిన్స్, అప్పుడు బ్రిటిష్ ఇండియా ఉండే కదా, ఇన్ మద్రాస్ ప్రావిన్స్ కమ్యూనల్ రిజర్వేషన్స్ వాజ్ ఫస్ట్ మేడ్ ఇన్ 1928 బై జస్టిస్ పార్టీ గవర్నమెంట్ అలాటింగ్ సర్టెన్ పర్సెంటేజ్ టు ఆల్ రిలీజియస్ గ్రూప్స్. అప్పుడు కులాల పద్ధతిగా లేకుండే, రిలీజియస్కు ఇప్పుడు అట్లా ఉండే, ముస్లిమ్స్కు, క్రిస్టియన్స్కి, బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మిన్స్కు ఉండే. కానీ బ్యాక్వర్డ్ క్లాస్ హిందూస్కు ఓన్లీ 1947 తర్వాతనే వచ్చింది, అంతకంటే ముందు రాలేదు. ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 1950, కోర్ట్స్ హెల్డ్ దట్ కమ్యూనల్ జివో యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. అందుకని అప్పుడు అంబేద్కర్ గారు లా మినిస్టర్ ఉండే, అప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951లో ఆర్టికల్ 54 కలపబడింది. ఇది ఆర్టికల్ 54 వాజ్ ఇంక్లూడెడ్ ఫర్ ప్రొవైడింగ్ రిజర్వేషన్ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ and SCs and STs. Caste census was first conducted during the British India between 1881 and 1931. అంటే 7 times అయింది. 41లో అయింది కానీ సెకండ్ వరల్డ్ వార్ పబ్లిష్ కాలేదు. కంటైనింగ్ ద డేటా ఆన్ ఆల్ కాస్ట్. ఆల్రెడీ మనకు 1901 డేట్ ఉంది కాబట్టి మనకు సాహు మహారాజు 50% రిజర్వేషన్స్ 1902లో 26/7/92కి వెళ్ళి ఫస్ట్ ఏదైతే మనకు పూలే అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి, అప్పుడు అంబేద్కర్ రేట్ కానీ పూలే భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా సాహు మహారాజు 1902 50% రిజర్వేషన్స్ ఇవ్వగలిగినాడు. ఎందుకు? కాస్ట్ సెన్సస్ ఉంది కాబట్టి. 81లో ఉంది, 91లో ఉంది, 1901లో కూడా ఉంది. కాబట్టి దాని ఆధారంగా ఆయన 50% రిజర్వేషన్స్ 1902లోనే ఇవ్వగలిగినాడు. అందుకని ఈరోజు వరకు కూడా ఆయనని మనం పూలే సమానంగా గౌరవించుకుంటున్నాం. తర్వాత బీపీ మండల్ సబ్మిటెడ్ ది కమిషన్స్ రిపోర్ట్ ఫస్ట్ కాకా కలేల్కర్ కమిషన్ ఒప్పుకోలేదు. మండల్ పీపీటీ స్టార్ట్ చేసి యాక్ట్ సబ్మిట్ చేసినాక మన వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం అంతే. Mandal submitted the Commission's report on 31/12/1980 based on 1931 census. మండల్ ఈ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా బేసిస్ కులగణన జరగలేదు. ఎందుకంటే 1940 మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత 48 సెన్సస్ యాక్ట్నే పెడతా ఉన్నారు, కానీ కనీసం కులాల ప్రాతిపాదిక లేదు. ఓన్లీ రిలీజియస్ డిమానినేషన్స్ మెన్ మాత్రమే ఉంది. కాబట్టి కాస్ట్ సెన్సస్ and recommended to provide 27% reservations for the population of 52%. 31
మనకు సెన్సస్ ప్రకారం 52% అని నిర్ణయించిన మండల్ గారు, దానికి 27% రిజర్వేషన్స్ కావాలని రికమెండ్ చేసినాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ అఫీషియల్ మెమరాండం 1990, అంటే 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల మండల్ కమిషన్ రిపోర్ట్ తర్వాత పివి నరసింహారావు, అప్పుడు విపి సింగ్ గారు నేను ఇంప్లిమెంట్ చేస్తానని పార్లమెంట్లో డిక్లేర్ చేయడం, మరి వారి పదవి కోల్పోవడం, పివి నరసింహారావు వచ్చినప్పుడు ఈ యొక్క మెమరాండం ఇచ్చినాడు. 91లో 10% రిజర్వేషన్స్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కూడా ఇచ్చినాడు. ఇది సుప్రీంకోర్టులో క్వశ్చన్ అప్పుడు పెద్ద ఎజిటేషన్ వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మన వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఎజిటేషన్లో పాల్గొన్నారు. ఎందుకంటే వీళ్ళకి అంత కూడా జ్ఞానం లేదు కాబట్టి ఈ ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఏదైతే ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఎజిటేషన్ చేసినాయో, సో మనోళ్ళు కూడా అందులో పాల్గొని దాని తర్వాత మనోళ్ళు మేల్కొని సో దానికి కౌంటర్గా వేసినారు. తర్వాత వాళ్ళే ఇంద్రసాని అటువంటి స్క్రీన్ మీద వస్తుంది, దయచేసి అక్కడ చూడండి. ఇటు సారథికి చూస్తారు అందరూ, ప్లీజ్ స్క్రీన్ మీద చూడండి. పీపీటీ స్టార్ట్ అయింది, అదే మీది చూస్తారు మామూలుగా. ఓకే, స్క్రీన్ మీద చూస్తే బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో ఆ మండల్ అయితే 2 మెమరాండమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మెమరాండమ్స్ని ఇంద్రసాని అనేటువంటి వ్యక్తి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసినారు. అది దాన్ని మండల్ కేసు అంటాము, ఇంద్రసాని కేసు అంటాము. ఆ ఇంద్రసాని కేసు 16/11/1992లో డిసైడ్ అయింది. 27% రిజర్వేషన్స్ అది ఇంప్లిమెంట్ చేయొచ్చును, కానీ 50% దాటకూడదు. అంటే అప్పర్ సీలింగ్ లిమిట్ వాజ్ ఇంపోజ్డ్ ఫస్ట్ టైం బై ది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. 50% అనేది ఎక్కడ లేదు రాజ్యాంగంలో, కానీ వాళ్ళు పెట్టినారు 50% రిజర్వేషన్స్ మించకూడదని. దాని తర్వాత విచిత్రం ఏంటంటే మీరు చూడండి, అప్పటికి మనకు ఇంద్రసాని కేసు జడ్జిమెంట్ రాలేదు 92లో, కానీ 1989లో డిఎంకే గవర్నమెంట్ ప్రొవైడెడ్ 50% రిజర్వేషన్స్ ఫర్ ది బీసీస్, దట్ ఈస్ 30% రిజర్వేషన్స్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్, 20% రిజర్వేషన్స్ ఫర్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, 18% ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ 1% ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. అంటే దిస్ వాజ్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా టు గ్రాంట్ 69% రిజర్వేషన్స్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీస్, ఎస్టీస్. చూడండి వాళ్ళు ఎంత ముందున్నారు తమిళియన్స్, 1899. దాని తర్వాత ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ విషయం వచ్చింది. తర్వాత దాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఈ యొక్క మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎజిటేషన్ జరుగుతూ ఉందో, అప్పుడు ఆల్ పార్టీస్ ఆఫ్ తమిళనాడు యునైటెడ్లీ ఫాట్ ఫర్ రిటైనింగ్, అలా సాధించుకున్న 69% పోకూడదని, ఫర్ రిటైనింగ్ 69% రిజర్వేషన్స్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ మండల్స్ జడ్జిమెంట్, అండ్ డిసైడెడ్ టు మేక్ ఏ రిజర్వేషన్ యాక్ట్ అండర్ ఆర్టికల్ 31C టు obtain acceptance of the president so that no court can interfere against the reservations policy, and passed the resolution on 24/11/1992. ఒక రిజల్యూషన్ అందులో పెద్దగా ఉంది, అది నేను ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. అంటే అందరు పార్టీలు కూడా ఒకటైనారు. ఆ తర్వాత అండర్ ఆర్టికల్ 31C కాన్స్టిట్యూషన్, రిజర్వేషన్ యాక్ట్ షుడ్ బి పాస్డ్ ఇన్ ద అసెంబ్లీ. ఇఫ్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈజ్ ఆబ్టైన్డ్, దేర్ కెనాట్ బి ఎనీ లీగల్ హార్డల్. కాబట్టి ఈ రకంగా మనం ఓవర్కమ్ కావచ్చు. ఆన్ 6/11/1993 ఆల్ పార్టీస్ మేడ్ ఏ రిజల్యూషన్. అన్ని పార్టీలు కలిసి ఒక రిజల్యూషన్, మరి గవర్నమెంట్ పిలుస్తుందో పిలవదో అన్ని పార్టీలను, కానీ నాకు తెలిసిన వారికి అన్ని పార్టీలు కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మీకు హెల్ప్ చేస్తాము, మేము యునానిమస్గా పాస్ చేద్దామని కూడా అపోజిషన్ లీడర్స్లో స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంగా నేను విన్నాను. మరి అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ విషయం కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుపుతారు. తర్వాత ఆల్ పార్టీస్ మేడ్ ఏ రిజల్యూషన్ in the conference on the social justice to protect 69% reservations through an act under article 31C అని వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత తమిళనాడు అసెంబ్లీ పాస్డ్ ది లా అండర్ ఆర్టికల్ 31C on 30/12/1993 ఫర్ ప్రొవైడింగ్ 69% రిజర్వేషన్స్. ఏది ఇంద్రసాని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ధైర్యానికి, వాళ్ళ యొక్క నమ్మకానికి చూడండి. 9 మంది ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత కూడా మేము 69% పెంచుకుంటామని ఒక యాక్ట్ తయారు చేసిన 31 సేవింగ్ క్లాస్ కింద ఫర్ ప్రొవైడింగ్ 69% రిజర్వేషన్స్ అండ్ సెంట్ ఫర్ ద ఎసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆన్ 19/7/1994 అండ్ గజెట్ నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్.
the President of the India given assent to the Constitution Amendment on 69% on 1/9/1994. Tamil Nadu 69% Reservation Act included in the 9th schedule of the Constitution Amendment. సో అది ఆ రకంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఉండంటే శంకర్ దయాళ్ శర్మ ఏడ్చుకుంటూ సంతకం పెట్టినాడు. దాన్ని ఏమన్నాడంటే సంతకం పెట్టి, ఆల్దో కోటా సిస్టమ్ హ్యాస్ టేకెన్ అవే పోస్ట్ ఫ్రమ్ ది బ్రాహ్మిన్స్, నో వన్ కుడ్ టేక్ అవే బ్రాహ్మిన్స్ బ్రెయిన్ అన్నాడు ఆయన. అంటే దానికి అప్పుడు విపి సింగ్ ఉండే. విపి సింగ్ ఏమంటే వీ డు నాట్ నీడ్ ది బ్రాహ్మిన్స్ బ్రెయిన్ అని విపి సింగ్ అన్నాడు. అది కాబట్టి మనకు కూడా బ్రాహ్మిన్స్ బ్రెయిన్ అక్కర్లేదు, ఎవరిది కూడా బ్రెయిన్ అక్కర్లేదు. మన బ్రెయిన్ మనకు భగవంతుని దయ వల్ల మనమే ఎవరికి తక్కువ కాము. కాబట్టి మన అందరం కూడా మన బ్రెయిన్ ఉపయోగించుకొని ఇది సాధించుకోవాలి. తర్వాత 1931 సెన్సెస్ తర్వాత 2011 సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ వర్ కండక్టెడ్. 2011 సెన్సెస్ నేను 2013లో చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా అయినా. అయితే అప్పటికి ఇంకా జరుగుతూ ఉంది, కౌంటింగ్ కంప్లీట్ కాల. 2013 ఎండింగ్లో అయినాయి, 2014లో ఎలక్షన్స్ వచ్చినాయి. 2014లో ఎలక్షన్స్ వచ్చినాక అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు కొంత సుముఖంగా చూపించింది, పబ్లిక్ చేద్దాము, కేటగిరీ చేద్దాము. నాకు అడిగింది కూడా, అడిగినాక కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని పాత్ర పెట్టి దానికి మనం పబ్లిష్ చేయలేదు. తర్వాత కేటగరైజేషన్కు ఒప్పుకోలేదు. తర్వాత ఎన్నో క్రిమిలేర్ తర్వాత నేను ఎన్నో డెలిగేషన్స్ కింద నేను ప్రధానమంత్రిని కలవడం జరిగింది, అమిత్ షాని కలవడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేనున్నప్పుడే ఎన్నో రికమెండేషన్ చేశాను. జాతీయ బీసీ కమిషన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలని అదొకటి మాత్రం ఒప్పుకున్నారు. కానీ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఇవ్వాలా, పొలిటికల్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ వస్తుంది, లైసెన్సులు వస్తాయి, కన్సెషన్స్ వస్తాయి. కాబట్టి ప్రైవేట్లో కూడా ఇవ్వాలని ఎన్నో రికమెండేషన్ చేసిన. తర్వాత కేంద్రీయ విద్యాలయ, తర్వాత సైనిక్ స్కూల్స్, అక్కడ కూడా బీసీలకు వీళ్ళకి చేయాలన్నప్పుడు కొన్ని వరకు చేసినారు కానీ చాలా వరకు ఏం చేయలేదు. అది ఆ రికమెండేషన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. దురదృష్టవత్త అవి పెద్ద ప్రచారంకు వెళ్ళలేదు. ఎవరిదో ఏదో కమిషన్ అని అంటాం కానీ జస్ట్ ఈశ్వరయ్య ఇచ్చిన ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, మనకు ఈరోజు కావాల్సిన డిమాండ్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. అవి తర్వాత మనకి అసలు ఏంది రాజ్యాంగంలో ఆర్టికల్ 31B అంటే ఏంది, ఇది మనం తెలుసుకోవాల్సింది. అది నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది వితౌట్ ప్రెజుడిస్ టు ద జనరాలిటీ ఆఫ్ ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 31A, none of the acts and regulations specified in the 9th schedule nor any of the provisions thereof shall be deemed to be void or ever to have become void on the ground of such act, regulation or provision is inconsistent with or takes away or abridges any of the rights conferred by any provisions of this act, and notwithstanding any judgment, decree or order of any court or tribunal to the contrary, each of the said acts or regulations shall subject to the powers of any competent legislature to repeal. సో ఇటువంటి యాక్ట్ మళ్ళా లెజిస్లేచరే రిపీల్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, కానీ ఏ కోర్ట్స్ కూడా ఈ గ్రౌండ్స్ మీద కూడా కొట్టివేయడానికి వీలు లేదు. అది ఆర్టికల్ 31B మనకు రాజ్యాంగం ఇచ్చిన మనకు అది పవర్. ఇది మొత్తం పార్లమెంటుకు అది 31B కింద ఏదైతే అది ఓన్లీ ఇది మీరు 31C కింద మనం లా చేసుకునేది 31C కింద. 31C చదువుతాను. సేవింగ్ ఆఫ్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి రాజ్యాంగంలో, పార్ట్ 3, పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్సే మనకి ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అల్టిమేట్ ఎయిమ్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వస్తే అప్పుడు భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించవచ్చు. కాబట్టి ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కూడా ఇటువంటి యాక్ట్ తెచ్చుకుంటే అవి ఫండమెంటల్ రైట్స్ కింద, చట్టం కింద, యాక్ట్ కింద వస్తాయి. కాబట్టి ఈ సెక్షన్ ఏమంటుందంటే, నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 13, నో లా గివింగ్ ఎఫెక్ట్ టు ద పాలసీ ఆఫ్ ద స్టేట్ టువర్డ్స్ సెక్యూరింగ్ ఆల్ or any principles laid down in part 4, that is direct principles,
shall be deemed to be void on the ground of it is inconsistent with or takes away or abridges any of the rights conferred Article 14-19. ఎవడైనా కోర్టుకు పోతే ఏం చేస్తాడు? ఆర్టికల్ 14కి వ్యతిరేకమైంది, ఇది అన్రీజనబుల్, అన్జస్టిస్, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, ట్రేడ్ వ్యతిరేకం ఉంది అని వాడని కోర్టుకు పోతాడు. ఆ గ్రౌండ్స్ మీద ఏ గ్రౌండ్స్ మీద కూడా కొట్టివేయడానికి వీల్లేదు. అటువంటి ఇది మనం చట్టం చేసుకుంటే. అండ్ నో లా కంటైనింగ్ ఏ డిక్లరేషన్ దట్ ఈజ్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు ది సచ్ పాలసీ షాల్ బి కాల్డ్. పాలసీ ఏముంది? ప్రతి గవర్నమెంట్ ఏమంటుంది? సోషల్ జస్టిస్ అవర్ పాలసీ, రిజర్వేషన్స్ అవర్ పాలసీ. ఓ పాలసీ డిసిషన్ని కోర్టు ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు, ఎందుకంటే మా మూల సిద్ధాంతం ఇది అని ఒక చట్టం చేసుకుంటారు వాళ్ళది. కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆన్ ది గ్రౌండ్ ఇట్ డస్ నాట్ గివ్ ఎఫెక్ట్ టు సచ్ పాలసీ. నుండి మీరు పాలసీ చేసింది కానీ ఆ పాలసీకి వ్యతిరేకము అని వాడు ఇంటర్ప్రిట్ చేయడానికి వీల్లేదు. అంత పవర్ లెజిస్లేషన్కి ఉంది అది. ప్రొవైడెడ్ దట్ వేర్ సచ్ లా ఈజ్ మేడ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్, the provisions of this article shall not apply thereto unless such law having been reserved for the consideration of the president has received his assent. సో ఇటువంటి చట్టం చేసి మనం ప్రెసిడెంట్కి ఒక రిజల్యూషన్స్ పాస్ చేసి పంపిస్తే ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చేంత వరకు అది అమలు కాదు. అది అసెంట్ ఇస్తేనే అప్పుడు రాజ్యాంగబద్ధంగా దానికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. అది అందుకని టు ఓవర్కమ్ 50% cap on the reservations imposed by Indrasani versus Union of India, reported in 1992. In the case of Krishnamurthy versus Union of India, 2010 report ayindi, not to breach upper ceiling of 50% vertical reservations. And in the case of Vikas Kishan Rao Gauli versus the state of Maharashtra, 2021 reported, not to exceed aggregate of 50% reservations, an act as contemplated under section 31C by way of passing a saving law to give effect to certain directive principles and validating such law is required. దీనికి ఇది ఈ దిశలో ఏ ప్రభుత్వం కానీ ఏ కమిషన్స్ కానీ ఆలోచించలేదు. ఎంతసేపు రిజర్వేషన్స్ ఎట్లా పెంచుకోవాలా అనేది ఒక ఆలోచన ఉంది, కానీ అది కూడా విచిత్రం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఓన్లీ లోకల్ బాడీస్కు, మరి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఏమైంది? ఇప్పుడు 69% అన్ని ఫీల్డ్లలో ఉంది ఇక్కడ మనకు తమిళనాడులో. మరి ఇక్కడ ఓన్లీ లోకల్ బాడీస్లో ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్. నేను ఎప్పుడు మనసులో అనుకునేది, అరే మా వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు, మా బీసీలు అందరూ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ దీని మీద ఎక్కడ కలవలేదు, ఓన్లీ లోకల్ బాడీస్ అంటేనే దాని మీదనే మీరు ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు, దీనికి ఎందుకు అడుగుతలేరని నాకు మనసులో పడి దీనికి ఒక చట్టం చేయాలా అనేది ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు 242D కిందనేమో ఈ పంచాయతీరాజ్ యాక్ట్ కింద పంచాయతీరాజ్, 243T మున్సిపాలిటీస్. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు మాత్రం చట్టం ఇది 1992లో ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చింది. అది 99 ఇంద్రసాని జడ్జిమెంటు, ఇది రెండు ఒకటిసారి సమకాలంగా వచ్చినాయి. వచ్చినప్పుడు ఏమన్నారు, మన లోకల్ బాడీస్లా విచిత్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్లో ఉంది, కానీ లోకల్ బాడీస్లో 92 వరకు రిజర్వేషన్స్ లేవు. ఆఫ్టర్ ఓన్లీ 94 పంచాయతీరాజ్ యాక్ట్ తర్వాతనే వచ్చింది అది. కాబట్టి ఎస్సీ ఎస్టీలకేమో ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్ అన్నారు. బీసీలకు మాత్రం ఏ రాష్ట్ర ప్రభుత్వం మీరు అనుకుంటారో ఆ పర్సెంటేజ్ మీరు చేసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వాలకే పవర్లు ఇచ్చిండ్రు. 243D6 కింద, 243T6 కింద అయినప్పుడు అప్పుడు ఏపీ పంచాయతీరాజ్ 1994 వచ్చి 34% రిజర్వేషన్స్ ఇచ్చినారు. 34% రిజర్వేషన్స్ ఇస్తే ఈ యొక్క 2010లో ఈ కృష్ణమూర్తి కేసు, గవాలి కేసు వచ్చిన తర్వాత అయ్యో ఇది మళ్ళా ట్రిపుల్ టెస్ట్ కావాలా, తర్వాత పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కావాలా, తర్వాత సర్వే కావాలా, ఎక్కడెక్కడ ఎడక్వేట్ రిప్రజెంటేషన్ లేదు, ఇదంతా వాళ్ళకి చేసుకోలేక, వాళ్ళకు సాటిస్ఫై చేయలేక ఇది ఓన్లీ తూతుంబాల ఎన్నికలు జరిగినాయి, 23%కి తగ్గింది. కానీ మనకు దీని కింద చట్టం చేసుకునే అధికారం పార్లమెంటుకు ఉంది. తర్వాత మనం ఇటువంటి యాక్ట్ చేసుకునేది. అందుకనే అండర్ ఆర్టికల్ 243D6 and under article 243T6, 42% reservations as promised by the Indian National Congress Party in Comrade Declaration in the local bodies is possible if such an act is made as stated above, and if the President's assent is received
బై ది గుడ్ విషెస్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ అనుకోకపోతే ఏం రాదు. అందుకని బీజేపీ గవర్నమెంట్ ప్రతినిధులు కూడా ఉన్నారు. కాబట్టి నేను నాకు సంతోషం ఏంటంటే నిన్న దాదాపు మీకు ఫోన్ చేసిన అందరు రెస్పాన్స్ ఇచ్చినారు. ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినారంటే అంత సంతోషం. ఎవరైతే వీలు కాలేదో వాళ్ళు చెప్పినారు ఫేర్గా. ఇప్పుడు వాళ్ళు ఆర్ కృష్ణయ్య చెప్పినాడు, తర్వాత డాక్టర్ లక్ష్మణ్ నేను ఫోన్ చేసినప్పుడు లేకపోయినా కూడా ఫోన్ చేసి ఇటువంటి యాక్ట్ చేస్తున్నాను అన్నంటే అబ్బా ఎంత మంచి పని చేస్తున్నావు, మేము కేంద్ర ప్రభుత్వంలో అసలు మా రాష్ట్రాలలో ఉన్నా కూడా ఇటువంటి యాక్ట్ నేను తెప్పిస్తా, తర్వాత నేను మా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒత్తిడి తెస్తాము, ఇది మొత్తం భారతదేశంలో జరగాలని. అంటే మరి కేంద్రంలో కూడా చేయాలి కదన్న చట్టం అన్న, అది వేరది. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు వచ్చారు, వారికి స్వాగతం. దయచేసి విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళకి చైర్లు ఇవ్వండి. మిగతా వాళ్ళు నమస్తే వాళ్ళకు సెట్ ఇవ్వండి. మధు దయచేసి వాళ్ళకు కాపీ వీడియో వీడియో మిత్రుడు మీరు సెట్ తీసుకోండి. పీపీటీ చూపించండి, సార్ను చూపించండి, పీపీటీ చూపించండి, అక్షరాలు పెద్దగా చేసి కొద్దిగా చూపించండి. థ్యాంక్ యూ. డిస్టర్బ్ చేయకుండా కూర్చో. మన బీసీ కళామండ అనిల్ అన్న దచ్చేరి సీను ఇడ్రే మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ అన్న వచ్చారు, కాంగ్రెస్ నాయకులు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మీరు మన అన్న బీసీ కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్ సీన్ అన్న వచ్చారు, వారికి అదే దాదా కూర్చోరి కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి కొద్దిగా. అన్న సీన్ అన్న కూర్చో, ఇక్కడ రా బయట కూర్చో. నువ్వు కూర్చున్నట్టు మన వాళ్ళు కూర్చున్నట్టు నువ్వు లేచి కూర్చున్నట్టు నువ్వు బంద్ చేసి కదా విఐపి. అదే తర్వాత ప్రకాష్ గారు ఇప్పటివరకు చెప్పినవే ఇప్పుడు మొత్తము అంటే దీనికి యాక్ట్ ఇంకా చదవలేదు. ఇది ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఎట్లా సాధ్యం అవుతుంది అనేది సాధ్యాసాధ్యాల మీద కంప్లీట్గా మీ వారి యొక్క వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. బట్ ఇది 100% వాళ్ళు సాధ్యం అనేది నేను ఒక చట్టపరమైనది రాజ్యాంగపరంగా నేను ప్రజెంట్ చేస్తున్నాను. హెల్త్ ఎంప్లాయీ కూడా అది కూడా అంతే లోకల్ బాడీతో పాటు 42% reservations not only required for the BCs in the local bodies but also 42% required for the backward classes in the posts and services and in the education institutions. As per the existing scheme, 29% reservations are provided for the backward classes under 5 groups and 21% reservations are provided for the SCs and STs. If the population of the SCs STs is increased, the reservations have to be provided in proportion to their population. And suppose వాళ్ళ population 25% అనుకోండి, reservations has to be given 25%. వాళ్ళకు ఇప్పుడు 21 ఉంది. For more than 60% population of the OBCs, 42% reservations as promised by the Congress party, and the total reservations will be 67%. Whereas the Tamil Nadu government is providing 69% reservations in proportion to the population of the respective communities. మనం 69%, 67%, 67 ఎందుకంటే వాళ్ళు 42 ప్రామిస్ చేసింది కాబట్టి 42 ప్లస్ మనకు వీళ్ళకు ఎస్సీ ఎస్టీలకు పెరిగింది కాబట్టి అది 67 అయింది. 25 ప్లస్ 42 67 అయింది. ఆర్టికల్ 342 ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 342A3 of the Constitution as amended by virtue of Constitution 102 and 105 Amendment Act 2018 and 2021, apart from the central government, state governments are also constitutionally empowered by law to prepare and maintain for its own purposes a list of socially and educationally backward classes entries in which may be different from the central list. అంటే స్టేట్ గవర్నమెంట్ ఓన్ పర్పసెస్కి వాళ్ళు కూడా సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక చట్టం చేసి వాళ్ళు సేకరించవచ్చు. సో దట్ ఆ కృష్ణమూర్తి కేసు పోతుంది, గవాలి కేసు పోతాయి, అవన్నీ పోతాయి. కానీ చట్టం చేయమని మేము ఎంత మొత్తుకున్నాం. ఆ మురళీమానవరు వీళ్ళు మా నాయకులంతా ప్రొఫెసర్స్ పెద్ద మనుషులంతా ఎంత ఎంటబడ్డా కూడా చట్టం తయారు చేసి వాళ్ళకు నోట్లో పెట్టినా కూడా వాళ్ళకు కనీసం కొరకడానికి ఇష్టం లేకుండేది. If such a list of social educationally backward classes is prepared and maintained for its own purposes, that is for the making use of such OBC list for the purpose of reservations in the local bodies, educational
education and employment, it will be constitutionally valid. The interpretation of the Supreme Court in Krishnamurthy versus Union of India and in the Vikasarao Gauli versus State of Maharashtra, backward classes of citizens means the backward classes, the backward classes backward in the local bodies under the underrepresentation will be of the no consequences in view of the data available with the government with the recent survey indicating that the backward classes are not adequately represented as per their population. Dedicated commission ఏదైతే వాళ్ళకు ట్రిపుల్ టెస్ట్ ఉన్నదో ఈ మొత్తం పర్టికులర్స్ డేటా ఉంటే ఆ డేటా ప్రకారం డెడికేటెడ్ కమిషన్ సర్వే చేసుకొని ఎంక్వైరీ చేసుకొని సో ఈ జిల్లాల యూనిట్ల ఈ గ్రామ పంచాయతీలు ఇంత రిజర్వేషన్స్ ఇంత ఎస్సీ ఎస్టీలకు మన దగ్గర కేటగిరీస్ ఉన్నాయి 5 కేటగిరీస్ ఉన్నాయి 5 కేటగిరీస్కి అట్లా మనం పంచేయచ్చు అది ఇబ్బంది కాదు అది మనం ఓవర్కమ్ కావచ్చు కానీ ఫస్ట్ మనం 50% ఓవర్కమ్ కావాలి తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ లెక్కలు ఉండాలి కాబట్టి అటువంటి ఒక యాక్ట్ తమిళనాడులో యాక్ట్ ఉంది తమిళనాడు యాక్ట్ అయినాక మనకు ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చినాయి తర్వాత తమిళనాడులో విచిత్రం ఏంటంటే అక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ కింద బీసీలకు రిజర్వేషన్స్ లేవు మాకు వద్దన్నారు మేము రిజర్వేషన్స్ పెట్టుకోమన్నారు ఎందుకంటే మా మొత్తం లోకల్ బాడీస్ 99% వాళ్ళదే వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు అడగాలి అయ్యా మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి మేము 15% ఉన్నాం మాకు 15% ఇవ్వండి మీరు 85% తీసుకోవాలని వాళ్ళు అడగాలి వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వీళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే అంత చైతన్యం ఉంది అక్కడ మీరు చూస్తున్నారు కదా 1989 నుంచి 69% అక్కడ వస్తుంది అది తర్వాత యాక్ట్ ఇటువంటి యాక్ట్ ఒకటి మరి లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ డ్రాఫ్టింగ్ డిపార్ట్మెంట్ చేయాలా వాళ్ళు ఏదైనా ఇప్పుడు మన మేధావులు అందరితో ఇక్కడ కూడా ఏదైనా అమెండ్మెంట్స్ నేను ఇప్పుడే చెప్పాను కదా 106 సార్లు అమెండ్మెంట్ అయినప్పుడు ఇంట్లో కూడా కొంచెం ఉంటే అందరి సలహాలతో మనం దీన్ని సరిదిద్దుకొని సమగ్రమైన యాక్ట్ని మనం గవర్నమెంట్కి అందరం మనం ఇవ్వడమే కాకుండా ఎట్లా దీన్ని ఎడ్యుకేషన్ని దీన్ని స్ట్రెంథెన్ చేయాలా పెద్ద ప్రజా ఉద్యమం కింద ఎట్లా తీసుకెళ్ళాలా మనిషికి ఊరూరికి ఎట్లా తీసుకెళ్ళాలా దీన్ని ఎట్లా సాధించుకోవాలనేది మీ అందరిమైన పెద్దలపైన ఆధారపడి ఉంది ఈ యాక్ట్ని నేను వారం రోజులు కూర్చొని తయారు చేసినాను ఇది అంటే అందరి గురించి కాదు ఇది అంటే మనసులో ఎప్పుడు పండుకున్నా లేచినా కూడా ఏదో ఇటువంటి యాక్ట్ రావాలి ఇక్కడ మా సీనియర్ అంటుండే నేను సడన్గా నాకు కూడా తలగలేదు అరే నీకు ఎట్లా తలిగిందా జడ్జి గారు ఇది నీకు ఓన్లీ మేము బీసీలకు లోకల్ బాడీస్ అంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా మంచిగా పెట్టినాం ఇది అని నిన్న అప్రిషియేట్ చేస్తున్నాడు తర్వాత ఇది చదువుతా నేను యాక్ట్ ఇది an act to provide for reservation of seats in the educational institutions in the state and of appointments or posts in the services under the state and to provide reservations in the local bodies of the panchayats under the Panchayat Raj Act, municipalities under the Municipalities Act, municipal corporations under the Municipal Corporation Act, in the state for the backward classes of citizens and for the persons belonging to the scheduled castes, scheduled tribes in the state of Telangana. Whereas the policy of the reservations for the social, economic, educational advancement of the people belonging to the backward class citizens in admissions in the education institutions, appointments in the services under the state, and the reservations of seats in the local bodies has been under implementation in the state of Telangana for a long time. మనకుంది కదా 72కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో మనకు రిజర్వేషన్స్ వచ్చింది ఏది అనంతరామన్ కమిషన్ తర్వాత 94 తర్వాత లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఉంది అందుకని ఇది పాలసీ మెయిన్ పాలసీ 31 ఏమంటుందంటే మీ వాట్ ఈజ్ యువర్ పాలసీ సో ఆ పాలసీ మనకు ఉంది ఆల్రెడీ దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలనేది అండ్ వేరాజ్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ద సీట్స్ అండ్ ద ఆఫీసెస్ in the Gram Panchayat, Mandal Praja Parishad, Jilla Praja Parishad, also the reservation of the seats in the councillors and the chairpersons in the municipalities and corporations, the municipal corporations under the state has been under the implementation in the state of Telangana from 1994 onwards after the Constitution 73-74 Amendment Act 1992. Appudu. And whereas Clause 4 of Article 15 of the Constitution enables the state to make any special provision for the advancement of any socially and educationally backward class citizens or for the scheduled castes and scheduled tribes.
And whereas Clause 5 of Article 15 of the Constitution of India enables the state to make a special provision by law for advancement of any socially and educationally backward class of citizens or for the scheduled castes, scheduled tribes, insofar as such special provisions relates to their admissions to the educational institutions, including the private education institutions, whether aided or unaided by the state other than the minority education institutions referred in Clause 1 of Article 30. And whereas under Article 40, under Clause 4 of Article 16 of the Constitution enables the state to make any provision for reservation of appointments or posts in favor of backward class of citizens, which in the opinion of the state is not adequately represented in the services under the state. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనేట్గా ఇస్తున్నాం రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో, ఈవెన్ పొలిటికల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ కూడా ఇస్తున్నాం. మరి బీసీలకు ఇస్తే కూడా కనీసం నియర్ టు ది పాపులేషన్ రావాలి కదా. మరి వాడు సుప్రీంకోర్టు మనకు 50% దాటకూడదని ఎట్లా చెప్తారు? అది ఏ రాజ్యాంగం చెప్తుంది అది? తర్వాత అందుకని ఎడక్వేట్ రిప్రజెంటేషన్ అంటే నా ప్రకారం ఆర్టికల్ 16(4) ఎడక్వేట్ రిప్రజెంటేషన్ అంటే యాజ్ నియర్ టు ది పాపులేషన్, అది ఇన్ ప్రపోర్షన్ టు ది పాపులేషన్. అయినా కూడా మనం ఏంది 60, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ప్రిమిలది 66% వచ్చిందని, పోనీ 60 అనుకోండి, 60కి 42 ఏమంటున్నాం మనం, అంతే మోస్ట్ రీజనబుల్ అడుగుతున్నాం అది. అండ్ వేరాజ్ అండర్ క్లాజ్ 1 ఆఫ్ ఆర్టికల్ 38 ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ని మనము ఒక మ్యాండేటరీ మనకు ఫండమెంటల్ రైట్ కింద వచ్చేటట్లు యాక్ట్ తెచ్చుకోవచ్చు. Under Article 1 of Article 38 of the Constitution, the state shall strive to promote welfare of the people by securing and protecting as effectively as it may a social order in which justice, social, economic and political shall inform all institutions of the national life. So, social, economic, political justice ne ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, మన రాజ్యాంగం చెప్తుంది, అది మనం చేసుకుంటున్నాంలా. అండ్ వేరాజ్ అండర్ క్లాజ్ 2 ఆఫ్ ఆర్టికల్ 38 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, స్టేట్ షెల్ ఇన్ పర్టికులర్ స్ట్రైవ్ టు మినిమైజ్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద ఇన్కమ్ అండ్ టు ఎండ్యూవర్ టు ఎలిమినేట్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ నాట్ ఓన్లీ అమాంగ్ ది ఇండివిజువల్స్ బట్ ఆల్సో అమాంగ్ ద గ్రూప్స్ ఆఫ్ ద పీపుల్ residing in the different areas are engaged in the different avocations. And whereas under Article B, under Clause B of Article 39 of the Constitution, the state shall in particular direct its policy towards securing that the ownership and control of the material resources of the community are so distributed as best to subserve the common good. And whereas under Clause C of Article 39 of the Constitution, the state shall in particular direct the policy towards the securing that the operation of the economic system does not result in the concentration of the wealth and the means of the production to the common detriment. ఇప్పుడు ఒక కులపోలే పార్టీలు అయితే డబ్బంతా వాళ్ళ దగ్గరికే పోతుంది, అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటే అందరు సంపాదించుకుంటారు. అందుకని ఈ డెమోక్రసీలో అందరికీ ఈక్వల్ షేర్ ఉండాలి, ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి. అది రాజ్యాంగం చెప్తా ఉన్నది, నువ్వు ఒక్కడవే వద్దురా, నువ్వు ఇది కులీన తత్వం కులతత్వం వద్దు, ఇది అందరికీ పంచుకోవాలా అని రాజ్యాంగం చెప్పినా కూడా అట్లా జరుగుతలేదు అది. అండ్ వేరాజ్ అండర్ ఆర్టికల్ 46 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద స్టేట్ షల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ and in particular the scheduled castes and scheduled tribes, and shall protect them from social injustice and all forms of exploitation. ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఈ రోజు వరకు కూడా అన్టచబిలిటీ ఉంది, మాల్ న్యూట్రిషన్ ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, చైల్డ్ లేబర్ ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఎక్స్ప్లాయిటేషన్స్ ఉన్నాయి, దానికి తీసేయడానికి రాజ్యాంగం ప్రకారం మనం చట్టం చేసుకోవచ్చున్నది. చట్టం చేసుకోవడానికంటే చిత్తశుద్ధి ఉండాలి దానికి అది. అండ్ వేరాజ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కలెక్షన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ యాక్ట్ 2008 అండ్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్ కాల్డ్ ది కలెక్షన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ రూల్స్ 2011, ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో ఎంటైటిల్డ్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ది స్టాటిస్టికల్ సర్వే ఆన్ ద ఎకనామిక్
డెమోగ్రాఫిక్, సోషల్, సైంటిఫిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్. దీని కింద మన వాళ్ళంతా మీ కులగణన చేస్తామని అంటే వాళ్ళు జీవో తీస్తే మన వాళ్ళంతా ప్రొటెక్ట్ చేసినారు. ప్రొటెక్ట్ చేసి మీరు లా చేయమని చెప్పినారు. లా చేయమని చెప్పినా మరి లా చేయలేదు. అయినా కూడా నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఒక రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఆ జీవో కింద ఇవ్వచ్చు. బట్ చట్టం ఉంటే చట్టం ప్రకారం లా చేసుకోవాలి, లేదంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద ఇవ్వచ్చు అని మనం ఏదో సమర్థించుకోవచ్చు. ఏదైతే వాళ్ళకి డెడికేటెడ్ కమిషన్ ఉందో, ప్లస్ ప్లానింగ్ కమిషన్ ఉందో, ప్లస్ బీసీ కమిషన్ ఉందో, మరి వీళ్ళు ఎట్లా చేస్తారో, ఎప్పుడు బయట పెడతారో, వాళ్ళ పర్టికులర్స్ అని ఎట్లా చేస్తారో తెలియదు. కానీ బట్ అదైనా ఉపయోగించుకొని మనము ఇటువంటి చట్టాన్ని ఆ ప్రపోర్షనేట్ పాపులేషను చేసుకోవచ్చు. అది తర్వాత అండ్ వేరాజ్ అండర్ ఆర్టికల్ 243D6, 243T6 enables Article 2 enables the legislature of the state to make any special provision for reservation of the seats in any panchayat or the offices of the chairpersons in the panchayats at any level in favor of the backward classes of the citizens, and reservation of seats in the municipality or offices of the chairpersons in the municipalities in favor of the backward classes. And whereas under Article 342A3, every state or union territory may by law prepare and maintain for its own purposes, votes purpose, education, employment, local bodies అన్నిటికీ, a list of socially educationally backward classes, entries in which may be different from the central list of the socially and educationally backward classes, prepared and maintained by and for the central government under Article 343A1 and 2. 340A అనేది సెంట్రల్ ఓబీసీ లిస్టు, ఇది స్టేట్ లిస్ట్. అది ఇద్దరికి పవర్ ఇచ్చినారు. ఇది కూడా ఎందుకు చేసినారంటే అమెండ్మెంట్ చేశారంటే వాళ్ళు ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఏదో కేసు వెళ్తే ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందో కామన్ లిస్టు, మేము స్టేట్ లిస్టులను ఒప్పుకోము, మేము సెంట్రల్ లిస్ట్ ఒకటే ఒప్పుకుంటామని సుప్రీంకోర్టు అన్నది. అయ్యో మా కొంపలు మునిగిపోతున్నాయి, కొంతమందిని చేర్చుకున్నాం కదా అని వీళ్ళు స్టేట్లన్నీ గగ్గోలు పెడితే అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయింది. ఆల్రెడీ మీరు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టు చట్టం తయారు చేసుకొని అని రాజ్యాంగంలో పెడితే కూడా గవర్నమెంట్కి అసలు నిమ్మకి నీరెత్తినట్టు ఉంది. అది వాళ్ళు ఒక యాక్ట్ తెచ్చుకోరు, ఒకటి ఇది సరైన సమగ్రమైన కుటుంబ కులగణన చేయరు. అది ఎంత విచిత్రంగా ఉందంటే దానికి ప్రచారమే కానీ రోజు దానికి నిజమైన అసలు అందులో అంటే సత్యదూరంగా కనబడుతుంది వాళ్ళ బిహేవియర్ మాత్రం అది. And whereas the Honorable Supreme Court of India, in the case of Indrasani versus the Union of India, 1992, Supplementary 3 SEC 2017, upheld the Office Memorandum of 2019 of the Government of India issued based on the Mandal Commission report for providing 27% reservations under Article 15.4, 16.4 of the Constitution to the backward classes. ఎందుకంటే ఇవన్నీ ఓవర్కమ్ కావాలి కాబట్టి. And whereas in the case of Krishnamurthy versus Union of India, the Honorable Supreme Court by judgment reported in so and so held that the identification of the backward classes under Article 243D6, 243T6 should be distinct from the identification of social education backward classes for the purpose of Article 15.5 and that of the Article and that of the backward classes for the purpose of Article 16.4. And it was further held that upper ceiling limit of 50% vertical reservations in favor of SCs, STs together should not be breached in the context of the local self-government except in the case of STs in the scheduled areas. ఇక్కడ చాలా మన్యూట్గా ఆలోచించవలసిన విషయం ఏంది, సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మనకు రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ఉన్నాక బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 243D6, 243T6 ఉంది. దానికి ఒక ఏజ్ స్ప్లిట్ చేసి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండర్ ఆర్టికల్ 15.4, 16.4 is different from the backward classes and for the local bodies, that is a backwardness within the backward classes అని ఒక విచిత్రమైన ఇంటర్ప్రిటేషన్ చేసి అది పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే సర్వే రిపోర్ట్స్ ఉన్నాయో బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా పొలిటికల్లీ బ్యాక్వర్డ్ ఉంది అని ఒక సెంటెన్స్ అందులో రిపోర్ట్ రాస్తే సరిపోతుంది అంతే. ఆ జడ్జ్మెంట్ ఓవర్కమ్ అవుతాం, 15%, 50% కూడా ఓవర్కమ్ అవుతాం. అండ్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ వికాస్ కిషన్ రావు గౌలీ వర్సెస్ స్టేట్ ఆఫ్
Maharashtra, reported in 2021, 6 SEC, held that triple test conditions required to be complied by the state before reserving the seats in the local bodies for the OBCs by setting a dedicated commission to conduct contemporaneous, rigorous empirical inquiry into the nature and implications of the backwardness local bodies within the state. This is judgment. To specify provision of the reservations required to be provisioned local body wise in the light of the recommendations of the commission, so as to not to fall foul of the overbreadth, and in any case such reservations shall not exceed aggregate of 50% of the local seats reserved in favor of SCs. ఈ మూడు మనం కండిషన్ 50% ఏమో ఇటువంటిది ఓవర్కమ్ చేయొచ్చు, మిగతాది మాత్రం ఈ రిపోర్ట్స్ ద్వారా ఓవర్కమ్ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు అది. కాబట్టి అండ్ వేరాజ్ pursuant to the resolutions of the legislature of assembly of the government issued GOMS number 18 planning for department to take up comprehensive door-to-door household survey, socio-economic, educational, employment, political and caste survey of the entire Telangana, so as to plan and implement various socio-economic, educational, employment and political opportunities for the amelioration of the backward classes, SCs and STs, citizens of the state and other weaker sections of the state, and the planning department was designated as the nodal department for conducting and completing the survey within 60 days. నేను అనుకుంటే అప్పుడు మరి 24/10/2000 కృష్ణమోహన్ ఉన్నాడో లేడో అదొక జీవో తీసినారు అది. దాని తర్వాత అండ్ వేరాజ్ ది గవర్నమెంట్ ఇష్యూడ్ GOMS number 49 dated 4/11/2024 of the backward classes welfare department and appointed a dedicated commission. ఎందుకు హైకోర్టు అన్నది కాబట్టి డేటెడ్గా, కనీసం హైకోర్టులో సరైన వాదనలు కూడా పెట్టలే. 243A3 ఒక సెక్షన్ ఉన్నది, మేము చేసుకోవచ్చు అని కూడా పెట్టలేదు, అది ఆర్గ్యుమెంటే చేయలేదు అందులో. అది అందులో ఎవరు మరి అది విచిత్రంగా అట్లా ఉన్నది గవర్నమెంట్ వాళ్ళ లీడర్స్. అపాయింటెడ్ ఏ డెడికేటెడ్ కమిషన్ ఫర్ కండక్టింగ్ ఏ కాంటెంపరేనియస్ అండ్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది బ్యాక్వర్డ్నెస్. ఆయన నాకు తెలియదు మాత్రం ఆయన డెడికేటెడ్ కమిషన్ ఎవరో, ఆయనకి ఏమి ఎక్స్పీరియన్స్ ఉందో, ఏమి లీగల్ కాన్స్టిట్యూషనల్ అమ్మ తెలుసు, మీ ఫ్రెండ్ కాబట్టి నీకు తెలుసు, అది మీకు ఐఏఎస్ ఆఫీసర్, మాకైతే తెలియదు. ఆయనకున్న చిత్తశుద్ధి, ఆయనకున్న కమిట్మెంట్ ఏముందో మాకు మాత్రం తెలియదు. అది మా వినయ్కి తెలుసు, అది డాక్టర్ వినయ్కి తెలుసు. అది ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ implications of the backwardness co-local bodies within the state of Telangana in order to specify the proportion of the reservations to be provisioned local body wise, having regard to the provisions of the Constitution of India and the law laid down by the Honorable Supreme Court in Krishnamurthy versus Union of India and Vikas Kishan Rao Gawali versus State of Maharashtra. And whereas the Telangana BC Commission, which was earlier designated as dedicated commission, is it correct, Mr. Krishnamohan? A dedicated commission also conducted a contemporaneous, rigorous empirical inquiry into the nature and implications of the backwardness local bodies in order to specify proportion reservations required to be provisioned local body wise in the light of sun. ఏదైతే ఇప్పుడు 3 అథారిటీస్ చేస్తూ ఉన్నారు, సమన్వయపరచుకొని సాటిస్ఫై వికాస్ కిసాన్ కావాలని సాటిస్ఫై చేసుకోవడానికి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే అది న్యాయబద్ధమే, చట్టబద్ధమే. మనం ఇటువంటి లా చేసుకోవచ్చు, 42% ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ప్రొవైడెడ్ మనకు ప్రెసిడెంట్ అసెంట్ వస్తే. అండ్ వేరాజ్ ది ఎంపెరికల్ డోర్ సర్వే కండక్టెడ్ బై ద డెడికేటెడ్ కమిషన్, ప్లానింగ్ డిపార్ట్మెంట్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ in respect of all caste communities and religions with regard to their social, economic, educational, political, cultural backwardness and inadequate representation under the services of the state as well as the local bodies of the panchayats and the municipalities in the entire state of Telangana, reveals that the backward classes required to be provided adequate
admissions in the educational institutions, adequate reservations of the appointments or the posts in the services under the state, and adequate reservations of the seats in the local bodies of the panchayats and municipalities in proportion to their population, to treat them equal, secure them social, economic and political justice, and protect them from social injustice and all forms of exploitation. Then, and whereas, in the opinion of the state government, the backward class of citizens and the persons belonging to the scheduled castes and scheduled tribes, who constitute the majority of the total population of the state, are not adequately represented in the services under the state and in the local bodies under the state in proportion to the population of the state of the Telangana. Be it enacted. అందుకని ఇది ఒక యాక్ట్ని మనం ఈ రకంగా తయారు చేసుకోవాలనేది. దెన్ యాక్ట్ దిస్ ఆర్ ఆల్ హిస్టరీ. దెన్ ఐ విల్ రీడ్ అవుట్ యాక్ట్ ఆల్సో, ఎందుకంటే యాక్ట్ ఇస్ ఇంపార్టెంట్. చార్ట్ టైటిల్: దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ద తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్ టు సీట్స్ ఇన్ ది educational institutions, appointments or posts in the services under the state, and reservation of seats in the local bodies in the state, Act 2025. ఇప్పుడు చేసుకోవాలి గవర్నమెంట్ ఇటువంటి యాక్ట్ని. ఇట్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దెన్ డిక్లరేషన్: it is hereby declared that this act is for giving effect to the policy of the state. This is our policy of the state towards securing the principles laid down in Part 3 and Part 4 and in Article 38, Clause B, C of Article 39, Article 46, and particularly providing proportionate reservations to the backward classes in the local bodies under Article 243 D6 and 243 T6, and to make use of the data secured under Article 342 A3 of the Constitution of India by the state government agencies. In this act, unless the context otherwise requires, backward class of citizens means class or classes of citizens who are socially and educationally backward, and any backward class of citizens not adequately represented in the services under the state, and the backward class of citizens who are not adequately represented in the local bodies, and as may be notified on the basis of the degree of the, ఎందుకంటే అక్కడ మన వికాసరావు కావాలని ఓవర్కమ్ చేయడానికి ఈ వర్డ్స్, and may be notified on the basis of the degree of the social, economic, political, educational backwardness, and a rational and equitable distribution of the benefit of the reservations among them and the most backward classes and denotified communities. Educational institutions means any college or other educational institution maintained by the state or receiving aid out of the state funds or affiliated to any university established by law, including any university college and constituent college, or any institution or training center recognized or approved by the government with the object of preparing, training, or guiding its students for any certificate, degree, or diploma, or other educational, other academic distinctions granted or conferred by any university or authority established or approved in this behalf by the government. Government means state government. Scheduled caste means scheduled caste shall have the same meaning as in the Constitution. Scheduled tribe shall have the same meaning as in the Constitution. Then reservation of seats in the education institutions. Reservation of the seats education institutions వేరే రాసిన, తర్వాత సర్వీసెస్లో వేరే రాసిన, లోకల్ బాడీస్లో వేరే మూడు సెక్షన్లు రాసిన. సో ఐ విల్ రీడ్ అవుట్ వన్. నాట్ విత్ స్టాండింగ్, ఈ జడ్జ్మెంట్ వర్కౌట్ నాట్ 50% వర్కౌట్ కావడానికి, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ జడ్జ్మెంట్, డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎనీ కోర్ట్ ఆర్ అథారిటీ having regard to the social, educational, political backwardness of the backward classes of citizens and persons belonging to the scheduled castes and scheduled tribes who constitute the majority of the total population of the state of Telangana, the reservations in respect of the annual permitted strength in the each branch of the faculty for admission into the educational institutions in the state for the backward class of citizens
and for the persons belonging to the scheduled caste and scheduled tribes shall be the 67%. 67% అని reservations referred to in subsection 1 shall be in respect of persons belong to the backward classes, most backward classes and denotified communities, scheduled castes and scheduled tribes be as under. Backward classes 42% వాళ్ళు as promised. ఇది బీసీఏ ఇదివరకు 7 ఉన్నది 11 చేసినది. బీసీబీ ఇదివరకు 10 ఉన్నది 15 చేసిన. బీసీ కన్వర్టెడ్ కాబట్టి వాళ్ళది అంతే ఉంది. బీసీడి అది కూడా 7 ఉన్నది 11 చేసినాము. బీసీఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ముస్లిం కమ్యూనిటీస్ అది ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది కాబట్టి వీ కాంట్ ఇంక్రీజ్ అది. ఆ 2 ఇంక్రీజ్ చేయలేదు, మిగతా మాత్రం 42కు నేను అడ్జస్ట్ చేసిన. ఇది నాకు తెలిసిన ప్రకారం, మీరు మేధావులు మరి మీరు ఇక్కడ తక్కువ ఉంటుంది తయారు చేసుకున్నది. ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ 16 ఉంటే వాళ్ళకి పెరిగి ఉంటుంది కాబట్టి 1.5% 15 ఉండే 2.5% పెంచిన అదికి. వీళ్ళకు 6 ఉంటే 1.5% పెంచినాం అది. వీళ్ళకి 25% చేసినాం. ఇది 67% అట్లా. రిజర్వేషన్స్ ఇన్ ద అపాయింట్మెంట్స్ ఫర్ ద పోస్ట్ ఇన్ ద సర్వీస్ ఇన్ ద స్టేట్. సో అదే పద్ధతిలో ఇది కూడా అదే సేమ్ రాసేసి ఇది చేసినాం. ఇది తర్వాత రిజర్వేషన్స్ ఇన్ ద లోకల్ బాడీస్. రిజర్వేషన్స్ ద లోకల్ బాడీస్ కూడా అదే దానికి సంబంధించిన లాంగ్వేజ్ ఉపయోగించుకుంటూ ఇది తయారు చేసినది. తర్వాత 7కి చదవనా? షల్ ఐ రీడ్ దోస్ ఎడ్యుకేషన్? ఓకే సేమ్ ఉంటుంది. దెన్ రిజర్వేషన్స్ నాట్ టు బి ఎఫెక్టెడ్. ఇది మళ్ళీ ఇది నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఏదైతే మనం ఏది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ లోకల్ బాడీస్లో 4, 5, 6లో రాసుకున్నామో అది సేవింగ్ క్లాజ్. ఇది 31 కింద. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ సెక్షన్స్ 4, 5, 6 ది క్లెయిమ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ది నెంబర్స్ బిలాంగింగ్ టు ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ది సిటిజన్స్ ఆర్ ది షెడ్యూల్ కాస్ట్ మెంబర్స్ అనుకుంటా. మెంబర్స్ షెడ్యూల్ కాస్ట్ ఆర్ ది షెడ్యూల్ ట్రైబ్స్ షెల్ ఆల్సో బీ కన్సిడర్డ్ ఫర్ ది అన్రిజర్వ్డ్ సీట్స్. అన్రిజర్వ్డ్ సీట్స్ appointments or posts which a student or member belong to the backward class of citizen or scheduled caste, scheduled tribe is selected on the basis of the merit. The number of the seats appointed or posts reserved for the backward class citizens or other persons belonging to the scheduled caste, scheduled tribes as the case may be shall know in effect. అంటే సుప్రీంకోర్టులో ఏమన్నదంటే జడ్జిమెంట్లో కూడా మనకు ఇప్పుడు 42% ఉందనుకోండి. 42% రిజర్వేషన్స్ ఇచ్చినాక మెరిట్లో కూడా మనం మెరిట్ వచ్చిన వాళ్ళకి మెరిటే ఉంటుంది. అది కాకుంటే మళ్ళీ 42% మనం చేసుకోవాలి. కాబట్టి నీకు 42% ఇలా ఇవ్వడమని అన్యాయం చేసిండ్రు కొంతవరకు. అందుకని తమిళనాడు గవర్నమెంట్ ఇటువంటిది సెక్షన్ పెట్టిండ్రు. అది కూడా మనం ఇట్లా మండలి కూడా అన్నాడు ఇది ఎఫెక్ట్ కావద్దని, ఆ సెక్షన్ పెట్టినాం. అది గవర్నమెంట్ మే ఫ్రమ్ టైమ్ టు టైమ్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ ప్రజెంటెడ్ at the appropriate period to the government by the Telangana Backward Class Commission by notification classify or subclassify the backward classes of citizens for the purposes of this act. ఎందుకంటే మన దగ్గర ఏబీసీ కేటగిరీ ఉంది, వేరే దగ్గర లేదు అది. సో అది తర్వాత 9(1) గవర్నమెంట్ మే మేక్ రూల్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ది పర్పసెస్ ఆఫ్ దిస్ యాక్ట్. దెన్ 9లో 2A ఆల్ రూల్స్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ షాల్ బి పబ్లిష్. అది మామూలుగా ఇది ఎవ్రీ రూల్ మేడ్ అది రూల్ మేకింగ్ అథారిటీ. దాని తర్వాత వ్యాలిడేషన్ సెక్షన్ 10 ఈజ్ ఇంపార్టెంట్. సెక్షన్ 10 డాక్టర్ సాబ్ సెక్షన్ 10 వ్యాలిడేషన్కి వెళ్ళండి. ఇది ఎక్కడ పోతుండ్రు అవన్నీ అయ్యే మీరు అది కూడా అక్కడ కూడా మీరు సైమల్టేనియస్ తిప్పుతుండాలి అక్కడ. Section 10. Notwithstanding anything contained in any judgment, decree or order of any court or other authority, the reservation of the 67% made and anything done or any action taken on the basis of such a reservation by the government for admissions into the educational institutions in the state and for the appointment or posts in the services under the state or reservation of seats in the local bodies of the panchayats and municipalities for the backward class of citizens and for the purposes belonging to the scheduled castes and scheduled tribes shall for all purposes be deemed to be and to have always been validly made
డన్ ఆర్ టేకెన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. వాళ్ళకు విచిత్రం ఏంటంటే వాళ్ళకు 92లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినా కూడా వాళ్ళకు 89 అంటే 90 వచ్చిన 89 వచ్చిన 80 వచ్చిన విత్ రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్తో సేవ్ చేసుకున్నారు తమిళనాడు వాళ్ళు. సో మనం ఇది చేసుకున్నాం. తర్వాత ఏదన్నా ఇంట్లో ఏమన్నా ఉంటే కూడా మనం 2 years లోపల ఏమన్నా అమెండ్మెంట్ చేసుకోవచ్చు, ఏమన్నా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది నేను ఒక హిస్టరీ చెప్పిన తర్వాత ఒక యాక్ట్, సమగ్రమైన ఒక ప్రపోజ్డ్ యాక్ట్ పెట్టుకున్నా. ఇందులో ఏదన్నా చిన్న చిన్న సవరణలు మేధావులు ఉన్నారు కాబట్టి నాకు ఫోన్ చేసి చేసినా అందులో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే సవరణలు ఉన్నా కూడా నేను చేస్తాను. బట్ దిస్ ఈజ్ నేను బీసీసీను బీసీఈ కూడా అట్లీస్ట్ 1 పెంచినా కూడా మనం 69 తమిళనాడుతో ఈక్వల్ అవుతాం. అది మన తర్వాత అది సింపుల్, అది క్యాల్కులేషన్. అది 69 పెంచుకుందామా 70 పెంచుకుందామా కానీ మనకు సరే. నేను ఎట్లా కలిపినంటే ఎస్సీ ఎస్టీలకు పెంచుకొని వీళ్ళకు 42 వాళ్ళకే కనీసం లెట్ దెమ్ స్టిక్ టు 42. ఈ గవర్నమెంట్ పాస్ చేయాలి కదా, అది పాస్ చేయాలంటే కనీసం 42 కానీ పాస్ చేసిన కానీ తర్వాత మనం అమెండ్ చేసుకోవచ్చు. అందుకని